గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద అత్యంత పండగల్లే కల్లా పెద్ద పండగ వినాయక చవితి పండగ. ఎందుకంటే ప్రతి పల్లె నుంచి ప్రతి గల్లీ దాకా ప్రతి వాడల్లో ఈ యొక్క వినాయకుని విగ్రహం అనేది ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంటే ఏటా మనం ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తా అని ఎదురు చూసే వినాయక చవితి పండగ మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ రానే వచ్చింది. ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో నెల్లూరు రోడ్లో పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్నటువంటి వినాయకుల మండపం దగ్గరికి రావడం అయితే జరిగింది. అంటే ప్రతి ఒక్క బొమ్మ, అంటే ఈ యొక్క విగ్రహం ఏ విధంగా తయారు చేస్తారు, ఎంత డబ్బులు అవుద్ది, ఎంత అని మనతో మాట్లాడేందుకు ఇక్కడ వీరి యొక్క నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు ఏంటి విగ్రహం అంటే ఇక్కడ మీకు ముందుగానే ఆర్డర్స్ ఇస్తారా, అప్పటికప్పుడు వచ్చి కొనుక్కెళ్తారా? వాళ్ళు ముందుగానే ఆర్డర్ ఇస్తారు. అంటే ఒకవేళ అప్పటికప్పుడు పండగ తొందరగా వచ్చే వాళ్ళకి ఉన్నట్టు స్టాక్ ఉన్నట్టు ఇస్తారు, లేనట్టుంటే బయట ఎంతవరకు పడుతున్నా ఈ బొమ్మ అందాస్? ఇది 40,000 మాక్సిమం. 30,000 పడుతుంది. 30,000 వరకు లాస్ట్. అంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చారన్న? ఇది ఏ ఊరు వాళ్ళు ఇచ్చారు? ఇది ఎక్కడెక్కడ నుంచి వస్తారు? కమలకూరు, ఉదయగిరి, పాము నుంచి వస్తానన్న. అంటే ప్రతి మన బద్వేలు పట్టణం నుంచే కాకుండా ఉదయగిరి ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారు వీటిని ముందుగానే బుక్ చేసుకోవడం కానీ, ఏదైతే నచ్చినవో బుక్ చేసుకోవడం కానీ ముందుగానే చేస్తుంటారు. ఇంకా మరిన్ని బొమ్మలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఆ యొక్క విగ్రహాలను చూపిద్దాం. సో ఇక్కడ వీరు తయారు చేసి పెట్టడము, ఒక్కొక్క ప్రతిమ మనకు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. దీని యొక్క కలర్ కోటింగ్ కానీ, ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఎదురుగా ఉన్నటువంటి ఒక బొమ్మ వినాయకుని యొక్క ప్రతిమ. ఈ యొక్క ప్రతిమ ఎంత సుందరంగా వీరు తయారు చేశారు అంటే, ఆల్రెడీ మనం ఇక్కడ ఈ ఫోటోలో, ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహం మన బద్వేలు పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి కమలకూరు వారు ఆల్రెడీ దీన్ని బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే ఒక లైట్ వెయిట్ కలర్ మాదిరిగా, మనం అట్లా కలర్ అనేది ఒక లైట్ వెయిట్ మాదిరిగా చూసేదానికి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రతిమను మనం చూడొచ్చు. సో ఇంకా వ్యక్తులు ఇంకా రావాల్సిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా అతి కొద్ది రోజుల్లోనే యొక్క వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ రావాల్సిన వారు ఇంకా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీకు ఇక్కడ విగ్రహాలను తీసుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న వాడల్లో, చిన్న చిన్న పల్లెల్లో పెట్టేదానికి కూడా ఇక్కడ అత్యంత సుందరంగా ఈ యొక్క వినాయకులు, ఈ యొక్క ప్రతిమ 7 అడుగుల ప్రతిమ మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత సుందరంగా వీరు తయారు చేస్తారు. ప్రతి ఏటా వినాయక చవితి పండగ అంటే దేశం మొత్తం ఎంతో ఘనంగా అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వినాయక చవితి పండగ వస్తే మనకు అత్యంత పండగ వస్తుంది అంటాం. కానీ ఎవరైతే ఈ యొక్క విగ్రహాలు ప్రతిమలో తయారు చేస్తారో వీరి యొక్క కష్టార్జితం, వీరి యొక్క గుర్తింపు అనేది ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాము, వినాయక చవితి అంటే వాడవాడల్లో, పల్లెల్లో నుంచి కూడా దేశం వరకు ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం ప్రతి ఒక్క వాడలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంతటి గొప్ప పండగ, అంతటి గొప్ప దైవ కార్యక్రమం ఇవాటి రోజున మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చూడడానికి మా యొక్క 2 కళ్ళు కూడా సరిపోవు. మొట్టమొదటిసారి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడము, విగ్రహ ప్రతిష్ట గురించి, ఈ యొక్క వినాయక చవితి పండగ గురించి ఎంతో మాకు తెలిసిన కాడికి చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఇంకొక శివుని, ఇక్కడ మరొక విగ్రహము ఎంతో కన్నుల విందుగా మనం చూడొచ్చు. శివుని యొక్క తనయుడు వినాయకుడు. మనం శివుడే స్వగభాగంగా ఆయన మనం ఇక్కడ చూస్తుంటే వినాయకుడిని చూసినట్టు ప్లస్ శివుని చూసినట్టు కూడా ఉంది. తండ్రికి తగ్గ తనయుడికి మాదిరిగా ఈ యొక్క విగ్రహం యొక్క కలర్ కానీ, డిజైన్ కానీ వీరి యొక్క కష్టార్జితం ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఈ బొమ్మ ఇక్కడ మరొక వినాయకుడు మనం చూడొచ్చు. 11 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ యొక్క వినాయక విగ్రహాన్ని మన బద్వేల్ పట్టణ ప్రాంత వాసులు ఆల్రెడీ బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే గత 1 నెల రోజుల నుంచి కూడా ఇక్కడికి కస్టమర్లు రావడము, మాకు మంచి వినాయకుని చూపించండి అని. ఇవాల్టి రోజున చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చాలా వరకు ఆల్రెడీ పల్లెల్లో మనతో మాట్లాడటమే జరిగింది. గతంలో వ్యక్తి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో
ఇక్కడ బద్వేల్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కానీ, పోరుమామిళ్ళ నుంచి కానీ, ఉదయగిరి నుంచి కానీ, ఆత్మకూరు నుంచి కానీ అన్న ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరు ఇక్కడ నుంచి వినాయకుడిని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మా దగ్గర క్వాలిటీ బాగుంటది, కలర్ బాగుంటది, కలర్ షేడ్ కాదు, బొమ్మ అనేది మా దగ్గర నుంచి డ్యామేజ్ కాదు అని వీరు చెప్పడం అయితే జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వీరు బద్వేలు పట్టణంలో ఎంతో అద్భుతంగా ఇక్కడ వినాయక విగ్రహ ప్రతిమలు తయారు చేయడము, ఈ యొక్క ప్రతిమలు ప్రతి వాడ, ప్రతి పల్లె నుంచి, ప్రతి వాడ నుంచి వీరి యొక్క వినాయకుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అంటే గతంలో వచ్చి తీసుకువెళ్ళిన వారు కూడా మళ్ళీ వారు అదే పనిగా ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి రావడము. అన్న ఎంత పడుతుంది, వీరు డిస్కౌంట్ కూడా ఆల్రెడీ మన 40,000 రూపాయలు ఉన్న బొమ్మ చాలా వరకు ముందే బుక్ చేసుకున్న వారికి 30,000కి ఇవ్వడం కూడా అటువంటిది కూడా జరిగింది. సో మీరు కూడా చూసి ఏ విధంగా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా సరే ఇంకా మున్ముందు ఇంకా 2 వారాలు ఉంది కాబట్టి ఎవరైనా సరే వినాయక ప్రతిమలు కావాల్సిన వారు మేము ఆల్రెడీ అడ్రస్ మెన్షన్ చేశాము. ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినాయక విగ్రహాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్.